లోనలుటారం పైన పటారం అంటే ఇదేనేమో. మరి చుక్క నీరు పడితే చాలు ఈ పోలీస్ స్టేషన్లో ఏటి చూసినా అంతా నీరే కనిపిస్తాయి. ఇది ఎక్కడో కాదండోయ్, మన సంగారెడ్డి జిల్లాలో. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని మానూరు మండల పోలీస్ స్టేషన్లో కొంచెం వర్షం కురిస్తే చాలు పోలీస్ స్టేషన్లో అంతా నీరు కారుతుంది. గత 8 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మానూరు పోలీస్ స్టేషన్ లోపల ఎక్కడ చూసినా పచ్చులు తేలి నీరు లోపలికి కారుతుంది. ఈ నీరు కారడంతో పోలీస్ స్టేషన్లో లైట్, స్విచ్, ఫ్యాన్ వేయాలంటే భయానికి గురవుతున్నారు పోలీసులు. టైపిస్టు రూమ్, రిసెప్షన్లో, రికార్డ్ రూమ్లో స్లాబ్ పైన పచ్చలు తేలి పోలీస్ స్టేషన్ అంతటా నీరే కనిపిస్తుంది. చాలా పాత భవనం ఉండటం వలన స్లాబ్ నుండి పచ్చలు తేలి కిందకి పడిపోతున్నాయి. వర్షం నీరు వల్ల గోడలలో నీరు వచ్చి గోడలన్నీ చీల్చుకుపోతున్నాయి. పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో డ్యూటీ నిర్వహిస్తున్నామని వాపోయారు. నా పేరు డాక్టర్ విజ్ఞ బాబు, మాది తోర్నాల్ గ్రామం, మనూరు మండల్. ఈరోజు నేను మనూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ పిఎస్కి వెళ్తే అక్కడ భవనంలో వాటర్ 2-3 రోజుల నుంచి బాగా వర్షం రావడం వల్ల వాటర్తో అది మొత్తం అది ఊడిపోతూ ఉంది. మన ప్రజలకు రక్షణ కల్పించినటువంటి పోలీసులకే సరైన రక్షణ లేకుండా పోయింది. ఆ భవనం ఇంకా కొన్ని రోజులలో అది పడిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని వెంటనే ప్రభుత్వం దృష్టిలో తీసుకొని దాన్ని వెంటనే కొత్త భవనాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ప్రభుత్వం ద్వారా మానూరు పోలీస్ స్టేషన్కు కొత్త భవనం ఏర్పాటు చేసి ఇవ్వాలని కోరుతున్నారు. బాగుంది. అది కట్టినప్పుడు ఆనే ఉన్నా అది ఆలోచించిపోదాం. లేకపోతే గేట్లు ఉన్నాయి కదా సార్. మా ఊరే మస్తు కష్టపడుతుంది. ఎవరు కష్టపడి మా ఊరే మా పేరు కన్నా Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!